ఇకడు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆంతరిక సైతం బోధపడటం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం చివరి క్షణం వరకు శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. వారం 10 రోజుల కిందటి వరకు ఆయన పార్టీని వేడతారని ప్రచారం జరగగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఆయనకు సర్ది చెప్పినట్లుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, అసలు అధైర్యపడవద్దని ఆయనకు భరోసా కల్పించినట్టుగా సమాచారం. ఇటీవల 3 రోజుల పాటు ఎంపీ అభ్యర్థి నగేష్ తరపున ప్రచారం చేసిన రమేష్ రాథోడ్ నామినేషన్ రోజు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఒంటరిగా వచ్చి తన మద్దతుదారులతో కలిసి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయంగా దారితీస్తుంది. తీరా మరుసటి రోజే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఉట్నూరు ప్రాంతంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీ ఒకవేళ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాలనుకుంటే తాను బరిలో ఉండే అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.